ఆసుపత్రిలో 16 నెలలు పసిపాపకు వైద్య బృందం అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించింది. టాంజానియా దేశానికి చెందిన పసిపాపకు పుట్టుకతో శరీరంపై గుండె పెరిగి గడ్డలాగా ఏర్పడింది. దీంతో రోజురోజుకు పాపకు ఇది ఇబ్బందికరంగా మారడంతో కుటుంబ సభ్యులు మెడికవర్ వైద్యులను సంప్రదించారు. 8 మంది వైద్య బృందం ఈ పాపకు 14 గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రతి 1,00,000 మంది పుట్టిన పిల్లల్లో ఒకరికి ఇటువంటి సమస్యతో పుడతారని వైద్యులు తెలిపారు. మన దేశంలో ఇప్పటివరకు ఇటువంటి చికిత్సలు 12 జరిగినట్లు మెడికవర్ వైద్యులు తెలిపారు. But we are very proud and happy to share regarding a patient who came from abroad with a complex medical and surgical problem and who is going home successfully. We would like to discuss about that child in detail. Before that, I would like to brief about our current services available in this unit at Madhapur. We have qualified, highly trained consultants and nursing staff. Our infrastructure is modern and high-end. కార్డియాక్ వచ్చేసరికి అట్లనే కడుపులో పీగలకి అని చెప్పేసి ఎంఆర్ఐ స్కాన్ చేయించామండి. ఏదైతే మనకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో అట్లా హార్ట్ అనేది థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది, లివర్ పేగులు అనేవి గ్రౌండ్ కింద బేస్మెంట్లో ఉంటాయి. సో దానికి సపరేట్ చేసి ఒక డయాఫ్రామ్ అని ఉంటుంది అన్నట్టు. సో ఆ డయాఫ్రామ్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే మనకు ఒక ఎంఆర్ఐ స్కాన్తో అది ఎలా ఉందో, లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ చూసామన్నట్టు. వచ్చేసరికి అయితే ఈ ఏదైతే మనకు ఈ బేబీకి మనము ఎంఆర్ఐ స్కాన్ చేయించినప్పుడు లివరు, స్ప్లీను, స్టమక్, చిన్న పేగులు, పెద్ద పేగులు, మళ్ళీ రైట్ కిడ్నీ, ఇవన్నీ ఆ డిఫెక్ట్ ఏదైతే మీరు ఫోటో చూస్తున్నట్టు ఆ డిఫెక్ట్లో ఉన్నాయన్నమాట. డిఫెక్ట్ వచ్చేసరికి మినిమం ఈజ్ అరౌండ్ 6 to 7 సెంటీమీటర్ డిఫెక్ట్ ఉందన్నట్టు మధ్యలో. సో ఛాలెంజెస్ ఇక్కడ బేసికలీ ఏంటంటే ఈ బేబీకి ఫస్ట్ మనం ఈ పేగుల్ని లోపల పుష్ చేయాలంటే ఆటోమేటిక్గా కడుపులో ప్రెషర్ పెరుగుతుంది, దాంతోపాటు గుండెకాయలో ప్రెషర్ పెరుగుతుంది అన్నట్టు. సో గుండెకాయలో ప్రెషర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఒక్క 10 సెకండ్లు చాలండి గుండె ఆగిపోవడానికి. సో మనం ఆ ప్రెషర్స్ లోపల పుష్ చేయాలంటే ఫస్ట్ గుండెకాయ ప్లాన్ చేసామన్నట్టు.